హాయ్ ఫ్రెండ్స్, కృప అయితే చింత చిగురుతో ఒక స్పెషల్ వంట అయితే చేయబోతుందండి. ఈరోజు ఏ వంట అనేది వీడియోలో చూసేద్దాం. అయితే కృపకైతే చింత చిగురు అనేది నీట్ గా కోసి ఇచ్చేస్తాను. తను ఏ వంట చేయబోతుంది అనేది తన నోటితో తనే చెప్తుంది అనమాట. ఇప్పుడైతే ఆకైతే కోసేద్దాం. ఈ చింత చిగురు మొన్న మేము కోసింది ఆకు, అదేంటంటే పొడి చేసుకున్నట్టుకి ఎండేసి పొడి దొక్కితే బాగుంటుంది. ఇది చిగురు వచ్చేదంటే కూరలు చేస్తారండి. ఒక కూర ఈ రోజు కృప చేస్తుంది అనమాట. యా లేట్ అవుతుంది కృప. ఫ్రెండ్స్, చింత చిగురు అయితే కోసి కృపకి ఇచ్చేసాను. ఏం చేయబోతున్నావా? చింత చిగురుతో నేను మా ఇంట్లోకి చింత చిగురు చికెన్ కర్రీ చేస్తున్నా. యా చాలా బాగుంటది, పుల్ల పుల్లగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు సేకరించిన ఈ చింత చిగురు నీట్ గా కడిగి ఇంకా వంటలుగా కలిపేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్ కానీ ఇలాగ నీటిలో కడుగుతాను. పసుపు కొద్దిగా వేస్తున్నా, కల్లుప్పు కొద్దిగా. పొయ్యి మండింది, బాండ్లు పెడుతున్నా. బాండ్లు కాగింది, మసాలాలు తయారు చేస్తున్నాను. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, పట్టా మొగ్గ, యాలకులు.
పొయ్యి మీద పెడుతున్నా కూర చేయడానికి. బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. మేము వాడుతున్న మైకులు అవి ఎప్పుడు ఆగిపోతున్నాయో ఎప్పుడు వస్తున్నాయో వాటికే తెలియట్లేదండి. చింత చిగురిని ఇందాక కాడలుగా ఉన్నాయి కదా, ఈ కాడలన్నిటిని కొంచెం మెత్తగా పొడిలాగా వచ్చేలాగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడే స్మెల్ మారిపోద్ది కూర, మసాలా వాసన. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది. ముందుగా పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ని మసాలా వేస్తాను. చికెన్ని బాగా నూనెలో ఇలాగే ఉడకబెడతాను. ఈలోపు మూత పెడుతున్నా. చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిగురిని చికెన్లో వేస్తాను. చింత చిగురు చికెన్ ఫస్ట్ టైం తింటున్నా లైఫ్లో. గోంగూరలో వండిన గోంగూర ఆ పులుపు వేరు, చింత చిగురు పులుపు వేరు అని చెప్పారు మా పెద్దోళ్ళు. ఇంకా ట్రై చేద్దాం, పెద్దోళ్ళు చెప్పినప్పుడు చేయాలి కాబట్టి ట్రై చేస్తున్నాను. బాగా వచ్చుద్దనే పూర్తి నమ్మకం ఉంది. కూరను చూస్తుంటే తెలుస్తుంది. కారం తగినంత వేస్తున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా. పసుపు కారం ముక్కలకు పట్టేలాగా కలుపుతున్నా. చింతాకు చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికిందంటే నోట్లో లబలబ ఆడిచ్చేయచ్చు. చూస్తుంటేనే అలాగుంది, మరి తినాలనిపిస్తుంది. ఏం చేద్దాం. చికెన్ చింత చిగురు ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్లు పోస్తున్నా. కృప ఆ నీళ్ళు ఉడికి కూర అంతా గొత్తంగా వస్తే సూపర్గా ఉంటుంది కృప. చించగురు అప్పుడు చూడు ఎలా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది చించగురు. పులుపు అంతా ఇప్పుడు నీళ్ళు పోసి ఉడుకుతుల్లా. ఇప్పుడు ఆ చించగురులో ఉన్న పులుపు అంతా ముక్కలకు పట్టి మంచిగా అన్నంలో తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. ఎందుకంటే ఇందాకలా కొంచెం వేస్తున్నా చికెన్లో. ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేస్తా. కూర ఉడికేలోపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వీటిని దంచుతాను. ధనియాలు, జీలకర్ర, పట్టమగ్గ, యాలకులు.
లాస్ట్ ఫైనల్ లో ఉన్నా, చూద్దాం మన కూర ఎంత వరకు వచ్చింది. మధ్య మధ్యలో కలుపుతా ఉన్నాను తీసి. దంచి పెట్టుకున్న మసాలా పొడి వేస్తున్నా. మసాలా పొడి ఇప్పుడు ఇంకా చిక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా చిక్కగా వచ్చేస్తుంది కూర. మసాలా పొడి చల్లాను సన్న మంట మీద. ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉడకనిస్తాను. మూతతే పెడుతున్నా. కూరతో దగ్గరకు వచ్చేసింది, బాగా ఉడికింది. ఇప్పుడు దానిపైన కొత్తిమీర చల్లుతాను. కొత్తిమీర బాగుంది. సూపర్. బాగుందా? ఆ మాట చాలా చిన్నది కృప. ఎక్సలెంట్ గా ఉంది. బాగా కలపదాం. కొత్తిమీర వేస్తున్నావు కదా. ఈ మధ్య ప్రశాంతంగా వర్షం వచ్చేటప్పుడు చల్లగా వాతావరణం బాగా సపోర్ట్ చేసేది మనకి. వానలు ఎప్పుడైతే ఆగినాయో డబల్ ఎండలు కాస్తున్నాయి. ఫ్రెండ్స్, ఉదయాన్నే వీడియో స్టార్ట్ చేయొచ్చండి. ఉదయాన్నే ఎండకి చేయలేం ఆ చెట్టు కింద. లేదు ఇంటికాడ చేద్దామంటే ఇంట్లో సెగ అనమాట. అందుకని సాయంత్రంగా ఒక చల్లగాలిగా వీడియో స్టార్ట్ చేసుకుంటాము. వీడియో కోసం కాకపోయినా మా ఇంట్లోకి వండుకొని తినాలి కదా. ఎట్టైనా వండుతాం కాబట్టి ఆ వండేదేదో కొంచెం వెరైటీగా అదేదో వీడియోగా షూట్ చేస్తే మనకే కొంచెం లాభం ఉంటుంది అనేట్టుగా ప్రయత్నిస్తూ ఉంటాం రోజు. కానీ ఈ టైం అయింది, ఈ రోజు మాత్రం పొద్దుపోయింది. చూడండి ఈ చింతాకు ఫస్ట్ తొలి ముద్ద. అలా ఉంది. బాగా ఉడికిందండి చికెన్. ఇప్పుడైతే చికెన్ ముక్క కలుపుకుంటున్నాను దీంట్లో. అబ్బా భలే అదరగొట్టేసాం. నిజంగా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా వావ్ అనాలి. అంత బాగుంది. అదిరిపోయింది. చేపల కూర కంటే దీంట్లోనే బాగుంది. చేపలు వేసే దాంట్లో కంటే ఇదే బాగుంది. ఒకసారి ట్రై చేద్దురా. ఒక్క ముద్ద చికెన్ కూడా కలుపుకున్నా దీంట్లో. ఎట్టుందా? చాలా బాగుందా? అదిరిపోతుంది టేస్ట్ వరకే. పైగా చూద్దాం ఇంకా ఎన్ని చేయబోతాం. చింతాకు సీజన్ అయిపోయే లోపు కొత్తగా ట్రై చేయబోతున్నాం అండి. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. కూర మాత్రం ఈరోజు అదరగొట్టేసింది కృప. థ్యాంక్స్.